ఓకే. నేను ఈరోజు విజయవాడలోని సెక్రటరియట్లో 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రకరకాల పథకాలు, పేదరిక నిర్మూలన సరే, రైతు సంక్షేమమైనా, కార్మిక సంక్షేమమైనా సరే, ఆరోగ్యమైనా సరే, ఇవన్నీ కూడా 20 సూత్రాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో రాష్ట్రంలో అమలవుతాయి. రకరకాల పథకాలు అమలవుతాయి. వీటిల్ని అమలు చేసే బాధ్యత ఈ లంకా దినకర్ గారు. మనం ఈ మధ్య కాలంలో చూస్తాం. లంకా దినకర్ గారిని కలుస్తా ఉన్నాం. లంకా దినకర్ గారు ఆదోని నియోజకవర్గంలో పట్టణంలో 43 వార్డులు ఉన్నాయి. 43 వార్డుల్లో కూడాను ఎక్కడా కూడా కమ్యూనిటీ టాయిలెట్స్, మరుగుదొడ్లు లేకపోవడం చాలా ఇబ్బంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు వచ్చి ఆఫీస్కి వచ్చి మాకు మరుగుదొడ్లు ఎప్పుడు నిర్మిస్తారు అని అడుగుతా ఉన్నారు. అలాగే టౌన్ లో ఉన్నటువంటి 43 వార్డుల్లో కూడా ఇక్కడ సమస్య ఉంది. అక్కడ ఇక్కడ చిన్న చిన్న మరుగుదొడ్లు ఉన్నాయి, కానీ వాటి పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి మరుగుదొడ్లు అందుబాటులో లేవు. గ్రామాల్లో మాకు 43 గ్రామాలు ఉన్నాయి. 43 గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు లేవనే సమస్య పెద్దది కనబడతాం. ఎన్నికల సమయంలో మనం కూడా చెప్పినాం, గత 15-20 సంవత్సరాలుగా మరుగుదొడ్లు నిర్మించమని ప్రజలు అడుగుతున్నప్పటికీ కూడా ఎవరు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అందువల్ల దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆదోని ఎమ్మెల్యేగా ఉత్తరం రాస్తా ఉన్నాను, దయచేసి మాకు మరుగుదొడ్ల నిర్మాణానికి అటు 42 వార్డుల్లో టౌన్లో కానీ 43 గ్రామాల్లో కానీ మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిందిగా మీరు చర్యలు తీసుకోవాలని మీకు నేను ఉత్తరం రాస్తున్నానండి. తప్పనిసరిగా అండి. ఏదైతే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారికి ఈ యొక్క మీ రిప్రజెంటేషన్ వారికి పంపిస్తాము. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ లో భాగంగా ఓడిఎఫ్ 100% సాధించాలనే స్ఫూర్తితోటి ప్రారంభించి సత్ఫలితాలు ఇచ్చినటువంటి కార్యక్రమం ఆదోళనలో కూడా తప్పనిసరిగా అర్బన్ లో అలాగే రూరల్ లో మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని అర్బన్ కి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రికి, అలాగే రూరల్ కి సంబంధించి పంచాయతీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా వారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ పంపిస్తాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ లో స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా దీన్ని తీర్చిదిద్దాలి, ఇక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆ స్ఫూర్తికి మీరు ఏదైతే ప్రతిబింబిస్తూ ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చారో సంబంధిత శాఖలకి పంపించి తక్షణం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే